సోదరులారా, యేసుక్రీస్తు నామమున శుభవందనాలు తెలియజేస్తున్నాం. మరి దేవుడు తన కృప చేత, ప్రేమ చేత మనల్ని నడిపించేవాడిగా ఉంటాడు, కాపాడేవాడిగా ఉంటాడు. మరి ఆయన ఆశీర్వాదములు ఎల్లప్పుడూ మనకు ఉండాలని, ఎక్కడెక్కడైతే ఆయన బిడ్డలు దేవుని మాటలు వింటారో అక్కడంతా ఆయన దీవెనలు ఎల్లప్పుడూ సదాకాలం పొడిగా ఉంటాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల జీవం గల మా తండ్రి, నీకు స్తోత్రం, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు పాఠం కొరకు మేము సిద్ధపరచండి. మా కాలగతులు మీ చేతులు ఉన్నాయి తండ్రి. నువ్వు వచ్చినప్పుడు మమ్మల్ని తీసుకుపోండి ఆయన. మా దేశ విదేశీ సంఘాలను సన్నిధులను దీవించండి. నేరాలు, దౌర్జన్యాలను అరికట్టమని ప్రార్థిస్తాం. ఉగ్రవాదాన్ని, రక్షణ అణిచివేయాలని కోరుతున్నాం. సమస్యలు మావి లోక సంబంధమైనది, పరిష్కారం లేదు పరలోక సంబంధం. శాంతి సమాధానమును నెలకొల్పాలని ప్రార్థిస్తాం. నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదాలు ముందుగా ప్రసాదించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సోదరులారా, మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో నుంచి ఈరోజు మనం ఆదికాండంలో నుంచి మరి 44వ అధ్యాయము మరి మొదటి నుంచి ధ్యానించుకోబోతున్నాం. ఏసేపు ఆ మనుషును గోనెలు పట్టినంత ఆహారము పదార్థములు వాటిని నింపి ఎవరి రూకలు వారి గోనెల్లోనే మూతిలోనే పెట్టాను. కనిష్ఠుడు మూతిలో తన వెండి గిన్నెను, అతని ధాన్యమును, రూకలను పెట్టుమనియు తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపింపగా ఏసేపు చెప్పిన మాట చొప్పున అతడు చేశాను. తెల్లవారినప్పుడు ఆ మనుషుడు తమ గాడిదలతో కూడా పంపివేయబడింది. వారు ఆ పట్టణంలో నుండి బయలుదేరి ఎంతో దూరముగా వెళ్ళక మునుపు ఏసేపు తన గృహ నిర్వాహకుని చూచి, నీవు లేచి ఆ మనుషుడు వెంబడి వెళ్ళి వారిని కలుసుకొని, మీరు మేలుకు కీడు చేయనేలా దేనితో నా ప్రభు పానం చేయనో, దేని వలన అతడు శకునములు చూచునో అది ఇదే కదా. మీరు దీన్ని చేయుట వలన కానీ పని చేసితిరని వారితో చెప్పుమనెను. అతడు వారిని కలుసుకొని ఆ మాటలు వారితో చెప్పినప్పుడు, మా ప్రభు ఇట్లు మా ఎడల ఇట్టి పని చేయుట నీ దాసులకు దూరమవును గాక. ఇదిగో మా గోనెలో మూతిలో 3 దొరికిన రూకలను కానాను దేశంలో నుండి తిరిగి తీసుకొని వచ్చితిమి. నీ ప్రభు ఇంటిలో నుండి మేము వెండినైనను బంగారునైనను ఎట్లు దొంగిలింపగలము? నీ దాసులు ఎవరి యొద్ద అది దొరుకునో వాడు చచ్చునుగాక, మరియు మేము మా ప్రభువులకు దాసులమవుగా అని అతనితో చెప్పినప్పుడు, సోదరులారా, మీరు ఇక్కడ మరి యోసేపు మరి తన తమ్ముడు బెన్యామీను మరి వారి అన్నోళ్ళు ఏ విధంగా తనను చూస్తారో, నిజంగా నన్ను అమ్మినట్టేనే మరి నా తమ్ముని కూడా చేస్తారా అనే ఆలోచనతోటి మరి ఇక్కడ తమ్ముని విషయమే ఒక పరీక్ష పెట్టి వచ్చాడు. కాబట్టి మరి వారు యూదా ఇక్కడ మరి తానే మరి రాజుతో మాట్లాడుతున్నాడు. అయ్యా, మరి మేము ఒకసారి రూకలు మేము మా గుణసంచిలో ఉన్నప్పుడు మరి తీసుకొని కానాన్ నుంచి మరి తీసుకొచ్చి మేము ఇక్కడనే పెట్టాము. మరి మేము అటువంటి పని చెయ్యము. ఒకవేళ మేము ఏం చెప్పగలము ఒక రాజుకు? మేము చెప్పేంత తోలం కాదు అని మరి ఒక విన్నపము చెప్తుంటున్నాడు. కాబట్టి దాని ద్వారా మరి అక్కడున్న మరి అధికారి చెప్తుంటున్నాడు, మరి జ్యోతిష్కము నా సేవకులు మరి ఆ గిన్నె నుండి మరి తాను చూస్తున్నట్టు, మరి జాతకం చూస్తున్నట్టు మరి యేసేపును గురించి మరి చెప్తూ ఉంటున్నాడు. గిన్నె మీరు దొంగిలించారు, దానివల్ల ఎన్నో ప్రయోగాలు ఉన్నాయని చెప్తుంటున్నాడు. కానీ వీరిని ఇరికించడానికి, వీరిని సరైన దారిలో తేవడానికి యేసేపు చేసిన ఒక పరీక్ష చూస్తుంటున్నాం. అలాగే మనము దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో 10వ వచనంలో, అందుకతడు మంచిది, మీరు చెప్పినట్లే కానియుడి, ఎవరి యొద్ద అది దొరుకునో అతడే నాకు దాసుడు గాక. అయితే మీరు నిర్దోషులు అవుదురు చెప్పాను. అప్పుడు వారు త్వరపడి ప్రతివాడు తన గోనెలను కిందికి దించి దానిని విప్పి, అతడు పెద్దవాడు మొదలుకొని చిన్న వాని వరకు సోదా చూడగా
ఆ గిన్నె బెన్యామీను గోనెలో దొరికెను. కావున వారు తమ బట్టలు చింపుకొని ప్రతి వాడును గాడిద మీద గోనెలను ఎక్కించుకొని తిరిగి పట్టణంలోకి వచ్చిరి. అప్పుడు యూదా అతని సహోదరులు యోసేపు ఇంటికి వచ్చిరి. అతడు ఇంకా అక్కడనే ఉండేను కనుక వారు అతని ఎదుట నేలన సాగిలపడిరి. ఆయన ఎదుట సాగిలపడి యూదా చెప్తున్నాడు. అంటే వారికి తన తమ్ముని విషయమే ఎంతో భారంగా ఉంది. కాబట్టి తమ్ముని ఏ విధంగానైనా తిరిగి తీసుకుని వెళ్ళాలి అనే మాటతోటి తండ్రికి మాట ఇచ్చినాడు. కాబట్టి తండ్రిని తీసుకుపోవడానికి తను ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో డబ్బు ఉన్న వాళ్ళు దురుసుగా ప్రవర్తించవచ్చు. ఒకవేళ డబ్బు ఉండి వారు అబద్ధాలు, అన్యాయం, అక్రమం చేసిన వారిని అనేతోళ్ళు ఎవరు ఉన్నారు. అదే డబ్బు లేని వారు నీతిగా నిజాయితీగా చేస్తే కూడా తన దగ్గర డబ్బు లేదు కనుక తనని చిన్న చూపు చూసేవారుగా ఉంటారు. సోదరులారా, సత్యము ఎప్పటికైనా గెలుస్తుంది, అబద్ధం ఎప్పటికైనా ఓడిపోతుంది. నిజము మనిషిని బ్రతికిస్తుంది, అబద్ధం మనిషిని చంపేస్తుంది. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో చూసినట్లయితే ఆయన కృప ఎంతో ఎదిగినట్టు మనం చూసినట్టు యాకోబు తన జీవితంలో విశ్వాసమందు కొన్ని ఒడిదుడుకుల్లో ఏర్పడినప్పటికీ కృపలో తను ఎదుగుతూ వచ్చాడు. అలాగే యోసేపుగా దేవుని యొక్క కృపను పొందుకోవడానికి దేవుడు ఒక మంచి అవకాశం తనకు, ఒక అధికారి ప్రపంచానికి ధాన్యగారని ఒక అన్నదాతను తను చేసినట్టు మనం చూస్తున్నాం. 15వ వచనం నుంచి, అప్పుడు యోసేపు, మీరు చేసిన ఈ పని ఏంటి? నా వంటి మనుషుడు శకునం చూచి తెలుసుకొని మీరు తెలియదా అని వారితో అనగా, యూదా ఇట్లా, నేను ఏలిన వారితో ఏమని చెప్పగలం? ఏమందుము? మేము నిర్దోషులమని ఎట్లు కనపరుచుకోగలము? దేవుడే నీ దాసుని నేరమును కనుగొనెను. ఇదిగో మేమును ఎవని యొద్ద ఆజ్ఞ దొరకను వాడు ఏలిన వారికి దాసులమవుదుమనెను. అందుకతడు, అట్లు చేయుట నాకు దూరం అవును గాక. ఎవని సంచిలో ఆ గిన్నె దొరకనో వాడే నాకు దాసుడుగా ఉండును. మీరు మీ తండ్రి యొద్దకు సమాధానంగా వెళ్ళవచ్చును చెప్పగా, యూదా అతన్ని సమీపించి, ఏలినవాడా, ఒక మాట ఏలిన వారితో తమ దాసుని చెప్పుకొనిమ్ము, తమ కోపము తమ దాసుల మీద రగులుకొనిమ్ము. తమరు ఫరో అంత వారు కదా. ఏలినవాడు మీ తండ్రి అయిన సహోదరి అయినా ఉన్నాడా? అతని దాసుడు అడిగాను. కాబట్టి ఇక్కడ ఏలినవాడు మీ తండ్రి అయిన సహోదరుడైన ఉన్నాడా? అతడు దాసుని అడిగాను. అందుకు అతడు, మాకు ముసలివాడైన ఒక తండ్రి, అతని ముసలితనముందు పుట్టిన ఒక చిన్న వాడు ఉన్నాడు. వాని సహోదరుడు చనిపోయాను, వాని తల్లి ఒక్కడే మిగిలి ఉన్నాడు, వాని తండ్రి వాని ప్రేమిస్తున్నాడు అని చెప్పి, అప్పుడు తమరు నేను అతన్ని చూచుటకు అతన్ని నా యొద్దకు తీసుకుని రండి దాసునితో చెప్పాను. అందుకు మేము, ఈ చిన్నవాడు తన తండ్రిని విడిచిన ఎడల వాని తండ్రి చనిపోవునని ఏలిన వారితో చెప్పి, అందుకు తమరు మీ తమ్ముడు మీతో రాని ఎడల మీరు మరలా నా ముఖము చూడకూడదని తమ దాసులతో చెప్పితిరి. కాబట్టి మీరు చెప్పినట్లే అయ్యా, తన తండ్రిని విడిచిపెట్టినప్పుడు వెంటనే తన తండ్రి చనిపోతాడు. కాబట్టి కుశలితనం మందు పుట్టిన కుమారుడు అనగా ఒకడు లేడు, ఒకడు తండ్రి దగ్గర ఉన్నాడు అని రాజుకు విన్నపించుకుంటున్నారు. కానీ ఇక్కడ నా తమ్ముడిని ఒకసారి చూడాలి, వీరి తల్లి వేరు, బెన్యామీను యోసేపు తల్లి వేరు. కాబట్టి నా తమ్ముడిని నేను చూడాలనే ఆశ యోసేపుకు కలిగింది. మనము మన తల్లిదండ్రుల కాడ ఉంటాం కాబట్టి మనకు ఎప్పుడు మనం చెరసాలకి కానీ ఎప్పుడు కానీ మనం ఒక దాసి గృహంలో మనం పని చేస్తుంటే మనకు
ఈ కథ మనకు స్పష్టంగా అర్థమయ్యేది. చాలామంది అనుకుంటారు, ఏముందిలే అనుకుంటారు. కానీ యేసేపు పడిన బాధ, అలాంటి బాధను, అలాంటిది కొద్దిగన్నా ఇప్పుడున్న సమాజంలోని మరి పిల్లలు పడినట్టయితే వారికి ఇది క్లియర్‌గా అర్థమవుతుంది. ఎందుకు తన తమ్ముని విషయమై ఆ మాట అంటున్నాడు? ఎందుకంటే తల్లిదండ్రులు లేరు, తమ్ముడు లేరు, సొంత వారు లేని ఊర్లో తను పెరిగినాడు. ఒక బానిసత్వంలో ఉన్నాడు. ఒక రాజుగా దేవుడు తనను చేశాడు. కాబట్టి దేవుడు తనను ఆశీర్వదించగలది నమ్మకాన్ని తను ఏర్పరిచాడు. కానీ దేవుని దేవుని ప్రజల ఎడల, ఉన్న ప్రజల ఎడల సానుభూతి చూపుతూ తన గర్వం, అహంకారాన్ని ప్రదర్శించుకోలేదు. కానీ న్యాయం కొరకై, సత్యం కొరకై మరి యేసేపు తన చిన్న జీవితాన్ని ఎలా ప్రారంభించాడో రాజు అయినప్పటికీ తను మర్చిపోలేదు. తను ఎలా ప్రజల ముందుకు తీసుకువెళ్ళాలనేది, ఎలా ప్రజలకు ఆహారం పంచాలా, ఎలా ప్రజలను మరి అధికారి మొదలుకొని ప్రజలందరినీ ఎలా మరి సావధానం చేయాలా, సతరు చేయాలనేది తాను చూస్తూ ఉంటున్నాడు. మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో అదేవిధంగా చూసినట్టయితే మేము అక్కడికి వెళ్ళలేము, మా తమ్ముడు మాతో కూడా ఉండిన ఎడల వెళ్ళదాము, మా తమ్ముడు మాతో ఉంటేనే కానీ ఆయన ఆ మనుషుని ముఖము చూడలేమని చెప్పి అందుకు తమారు దాసుడైన తండ్రి, నా భార్యకు నాకిద్దరు కనెను, మీరెరుగుదురు, వారిలో ఒకడు నాకు యొద్ద నుండి వెళ్ళిపోయాను, అతడు నిశ్చయముగా దుష్టమృగము చేత తీర్చబడు అనుకుంటుంది. అతడు నాకు కనబడలేదు. మీరు నా యొద్ద నుండి ఇతన్ని తీసుకొని పోయిన తర్వాత ఇతనికి హాని సంభవించిన ఎడల నెరసిన వెంట్రుకలు గల మృతులలోకి దుఃఖముతో పోనట్లు చేయుదురని మాతో చెప్పాను. కావున తమ దాసుడైన నా తండ్రి యొద్ద నేను వెళ్ళినప్పుడు ఈ చిన్నవాడు మా యొద్ద లేని ఎడల ఇతని ప్రాణంతో వెనవేసుకొని ఉన్నది కనుక ఈ చిన్నవాడు మా యొద్దకు లేకపోవటం చూసి అతడు చనిపోవును. అట్లు తమ దాసుని మేము నెరసిన వెంట్రుకలు గల తమ దాసుడైన తండ్రిని మృతుల్లోకంలోనికి దుఃఖముతో దిగిపోనట్టు చేయుదుము. మా దాసుడైన మరి ఇక్కడ మృతులలోకానికి మరి పోనట్లు చేసేదము. కాబట్టి దయతో కనికరించండి రాజా, మీరు అడిగినట్టే మేము చేశాము. కానీ ఇక్కడ మరొక నేరము మా మీద మోపబడింది, దీనికి పరిష్కారం చూపించండి, నా తమ్మునికి బదులుగా నేనుంటాను అంటూ మరి అక్కడ యూదా కొన్ని విషయాలు రాజుకు విన్నపించుకుంటున్నాడు. కానీ తాను కూడా మరి ఈ పరీక్షలో నిజంగానే తమ్ముని ఎడల జాలి ఉందా, కనికరం ఉందా, లేకపోతే నన్ను అమ్మినట్లు మరి నా తమ్ముని కూడా అమ్మేస్తారా అనే ఆలోచనతోటి ఈ పరీక్షను వారికి పెట్టినప్పుడు వారు నిజంగానే తమ్ముని పట్ల ఎంతో ప్రేమను, ఎంతో సాత్వికము చూపించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే చూసినట్లయితే మరి నేను ఈ చిన్నవాణ్ణి గురించి నా తండ్రిని కూటబడి నీ యొద్దకు నేను అతన్ని తీసుకొని రాని ఎడల నా తండ్రి దృష్టికి ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండును అని చెప్పి తిని, కాబట్టి తమ దాసుడైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వారితో వెళ్ళనిమ్ము, ఈ చిన్నవాడు నాతో కూడా ఉంటేనే కానీ నా తండ్రి యొద్దకు నేను ఎట్లు వెళ్ళగలను, వెళ్ళిన ఎడల నా తండ్రికి వచ్చిన అపాయము చూడవలసి వచ్చునని చెప్పాను. కాబట్టి మరి నా తండ్రి మరి ఎంతగానో తనను ప్రేమించాడు. కాబట్టి దయతో రాజా కనికరం చూపించు అంటూ మరి రాజును బతిమాలుకుంటున్నాడు. కాబట్టి తన తమ్ముడే మరి రాజు అయినట్టు తనకు తెలియదు. కానీ వారు ఒక రాజుగానే అతను చూస్తూ ఉన్నారు యేసేపు. అదేవిధంగా మనం చూసినట్టయితే మొదటి యోహాను పత్రికలో, యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్టయితే, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. కాబట్టి స్వకీయులే
మరి ప్రభువు వారి వద్దకు వెళ్ళినప్పటికీ వాళ్ళు అంగీకరించలేదు. చాలాసార్లు మనము చుట్టుపక్కల గ్రామాలకు చుట్టుపక్కల ఉన్న మరి మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి ఎన్నోసార్లు చెప్పినప్పటికీ చాలాసార్లు మరి వారు దేవుని మాటలను పెడచెవి పెట్టేవారికి ఉంటారు. అలాగే తన స్వకీయులే, తన అన్నోళ్ళే తనను మరి వ్యతిరేకించారు. కాబట్టి ప్రభువుగా తన తన ప్రాంతంలో చెప్పినప్పుడు మరి మరి యూదా వంశంలో పుట్టిన యేసు ప్రభు వారిని మరి ఆనాటి యూదులే మరి సిలువ వేసి మరి తన స్వకీయులే తనను మరి ఆనాడు మరి దేవుని మరి సిలువలకు అప్పగించినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన చివరి మాటలుగా అనేక మరి తల్లిని జ్ఞాపకం చేసుకున్నాడు. అలాగే మరి తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరగరు, వీరిని క్షమించు అనే మనస్ఫూర్తిగా ఆయన మాటలు వస్తున్నాయి. కాబట్టి మనము ఎవరైనా మనల్ని ద్వేషించినప్పుడు, ఎవరైనా మనల్ని మరి బాధ పెట్టినప్పుడు మనం ఏం చేయాలి? अच्छों ने अच्छा कहा, बुरों ने बुरा कहा, किसी को कितना